ఇగో జమ్మల్ హాట్ బిర్యానీ అన్నమాట ఇది మనం చేసేది. సో దీనికి ఇంత కష్టపడి మేము వీడియో కూడా చేయటం ఎందుకంటే ఇంతవరకు జమ్మల్ హాట్ బిర్యానీ ఎవరు పెట్టలేదు. సో మీరందరూ కూడా ఇలాంటి బిర్యానీ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని చూపిస్తే మీరు ఎలా చేసుకుంటారనేది మీకు అన్ని చూపించడం జరుగుతుంది. మామూలుగా మనం చాలా బిర్యానీలు చూసాం. బొంగులో బిర్యానీ చూసాము. అలాగే 5 పీస్ బిర్యానీ చూసాము. దమ్ము బిర్యానీ చూసాము. అలాగే కచ్చా బిర్యానీ కూడా చూసాం అన్నమాట. సో ఇలాంటి బిర్యానీ మనం ఎక్కడ చూడలేదు కాబట్టి ఈ రోజు మీకు చూపించడం జరుగుతా ఉంది. సో దీన్ని వీడియో ఎవరు స్క్రోల్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో అయితే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీళ్ళందరినీ చూడండి. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు, మా కూతుర్లు అనమాట. ఇదిగో మా అక్కాయిలు. ఇదిగో వీళ్ళందరూ హాయ్ చెప్పండి మీరు. ఇదిగో అదిగో మా వదినమ్మ అనమాట, హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇదిగో ఒకసారి మా వదినమ్మ క్లియర్ గా చూడండి. హైదరాబాద్ నుంచి పొదనాకు తీయడానికి వచ్చాను. అలాగే వదినమ్మ పొదినాకు అయితే తీయడానికి వచ్చింది. మా కూతుర్లు అనమాట వీళ్ళందరూ చూడండి. 2 రోజులు బట్టి అయితే మాకైతే పండగలాగే ఉందన్నమాట. ఇక్కడ ఒంగోలు నుంచి వచ్చింది అనమాట ఉల్లిపాయలు కోయడానికి. ఫ్రెండ్స్ ఇదిగో మా మహీజా ఒంగోలు దగ్గర కారు మంచినీతో అయితే వచ్చిందనమాట ఉల్లిపాయలు ఒలవటానికి. అవి చూడండి ఎలా కోసిందో. ఏమో ఉల్లిపాయలకే ప్రత్యేకంగా డిజైన్ చేసింది అనమాట ఉల్లిపాయలు. అవి చూడండి అట్లా సాంబార్ కోసం డిఫరెంట్గా. అదిగో కొత్తిమీర కోయటానికే మా కూతురు కుర్చేడు నుంచి అయితే వచ్చింది. అదిగో మా అమ్మాయి. ఇదిగో వీళ్ళైతే ఇక్కడ లేదు, సౌటపాల పోలే మా పెద్ద అమ్మాయి. ఇదిగో ఇక్కడైతేనేమో మా అత్తమ్మ చిన్న కోడలో పెద్ద కోడలు. అది కామ మా వదినమ్మని అయితే హైదరాబాద్ నుంచి పిలిపించారు ఇది పొదినాకు తొలవటానికి ప్రత్యేకంగా. ఇది ఏమైనా రంగేసుకొని కూర్చోబెట్టడానికి అయితే తీసుకొచ్చారు అనమాట మా కుమారక్క. అది ఇదిగో మా ఎలిసెక్క. ఏమైనా ఊరకట్ట వీళ్ళందరూ ఎలా చేస్తున్నారా మెయింటెనెన్స్ కోసం అయితే కూర్చోబెట్టారు. ఎలా చేస్తున్నారు ఏంది వీళ్ళందరూ ఎలా మా కోడల్లో మక్కాయల కోడల పిల్లలు అందరూ ఎలా చేస్తున్నారు పని. ఇంకా అయితే అండి ఇదిగో చూడండి పొయ్యి మీద అయితే జబర్దస్త్గా చికెన్ అయితే ఉడుకుతా ఉంది. మామూలుగా లేదు ఈరోజు మా ఇంట్లో మక్కాయలు తింటారనమాట. ఇదిగో మా టీం అంతా అనమాట. సో ఈ పండగ సెలవులు కాబట్టి పిల్లలు పెద్దలు అందరం వచ్చామండి ఇక్కడికి. మా అత్తగారు ఊరు అనమాట. మా అత్తగారు ఊరు మా నాయనమ్మ వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారనమాట. సో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లలు చూడండి. అటుగో వాడు మావాడు ఇంకా స్పీడ్గా ఉంటాడు అనమాట మా మనవడు. హాయ్ ఫ్రెండ్స్, అది అక్కడ యూట్యూబర్ శుభమణి గారు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి మేడం గారు? మీరు ఎక్కడ లేదు, మా అక్కయ్యలు వచ్చారు, పలకరిద్దామని వచ్చా. బాగా రెడీ వచ్చారే. మేము యూట్యూబర్ అండి, మరి రెడీ కావాలిగా. మీరు పైన ఎందుకు ఎక్కారు? కిందకి కూర్చోవాలి కానీ. దిగండి, కింది దిగండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము పుల్లల పొయ్యి మీద అయితే చికెన్ అలాగే బిర్యానీ అయితే చేయబోతా ఉన్నాం. ముందుగా అయితే మేము చికెన్ ఉడకబెట్టుకుంటా ఉన్నాం. ఇది కూడా చూడండి, ఇది వచ్చేసి పెద్ద బాయిలర్ కోడి అనమాట. అంటే మనం నాటుకోడి తిన్నట్టే ఉంటది. దీనికి ఈ కూర తింటే మనం ఫీలింగ్ అలా ఉంటది అనమాట. ఎందుకంటే నాటుకోడికి బాయిలర్ కోడికి పెద్ద బాయిలర్ కి చాలా డిఫరెంట్ అంటారు కానీ ఏమి ఉండదు. సో అదే పారలో పెరిగిద్ది, ఇదేమో ఓల మీద పెరిగిద్ది, ఇళ్ళ మీద పెరిగిద్ది అనమాట. సో ఇగో చూడండి, మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా మేము రెడీ చేసుకుంటున్నాం. కొత్తిమీర, పుదీనాకు, కల్లుప్పు, ఆనియన్స్ అండ్ టమాటాలు, పచ్చిమిర్చి, అదిగో పసుపు, ఈ గరం మసాలా అన్ని కూడా రెడీ చేసుకున్నాం అనమాట. ఇక్కడ వేరే లెవెల్ అయితే ఉంటది ఈ రోజు మాకు. పొద్దున ఎప్పుడు అబ్బో కోడి కాళ్ళు కూర భలే ఉందరా నాయన స్వామి. అంటే గ్యాస్ మీద కాడికి కూడా ఇలా పుల్లల పొయ్యిల మీద చేసుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. చాలా మంచి ఆదాయం కూడా ఉంటది అనమాట. ఎందుకంటే గ్యాస్ అయి మిగులుతాయి మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇలా వండుకొని తినడం వల్ల కొంచెం దగ్గరికి రమ్మా. ఇది ఒకసారి చికెన్ తీసుకో. చూడండి, ఇది చికెన్ అన్నమాట. చూడు, ఇలా బాగా ఉడికించుకోవాలి. దీన్ని ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం దించి తాలింపు వేసుకొని కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళకి తెలియదు, కొంతమందికి తెలియదు ఏంటంటే మామూలుగా తీసుకొచ్చి పచ్చి మోసాన్ని తాలింపు వేసేసి ఏందబ్బా ఇంకా ఉడకలేదు అని భార్య మీద భర్త గొడవలు ఆడటం, భార్య ఏమో భర్త మీద గొడవలు ఆడటం ఇలా జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు ఏంటంటే ఇది కుదరదు. ఇలా వండుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా టేస్ట్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. తింటుంటే ఐస్ గడ్డలాగా కరిగిపోతుంది అనమాట. ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుంది. మేము ఎందుకంటే ఇలా ట్రై చేసి ఒకసారి మొన్న నేను చూసావా అట్ల కడతా కొడతానని చెప్పి, ఎందుకు కూర ఉడకలేదని అంటే నీకు తెలియదు అప్పుడు చేసేవాళ్ళ. ఈ రోజు వంట మాస్టర్లో
పెద్ద విలువైన వంట మాస్టర్లు చేసే కర్రీ అన్నమాట ఇది. అవును, మన అవును. మాస్టర్ గారు కూడా వస్తారు, ఒకసారి రండి సార్. తర్వాత నువ్వు కనపడాల్సిందే సార్, రండి రండి. సార్. మా మా ఆయన ఇంటర్నేషనల్ వంట మాస్టర్ అన్నమాట. ఆయనకైతే నేషనల్ కూడా కాదు, చూపెట్టాలి. ఇంటర్నేషనల్ వంట మాస్టర్. ఇప్పుడైతే చూపెట్టపోయినా చేసేటప్పుడైనా చూపెట్టాం చూపిస్తాం, మేము. పెట్టుకోవాలి. మూతేసి ఉడకబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా బయటకు వెళ్ళకుండా ఉంటాయి. ఈ చికెన్ లో ఉన్న పోషకాలన్నీ కూడా బయటకు వెళ్ళకుండా ఉంటాయి అన్నమాట. మాస్టర్ గారు అంతేనా కదా? అది ఇప్పుడు దీన్ని మూత తీసి వండామనుకో, దీంట్లో ఉన్న పోషకాలన్నీ బయటకి ఇలా ఆవిరైపోతాయి, పైకి వెళ్ళిపోతాయి. అప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా మూత పెట్టుకొని ఆ, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దాన్ని ఎందుకంటే నాటు బాయిలర్ కోడి అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది కర్రీ. చూసిన తర్వాత అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటది అనమాట. సో మనమైతే ఈ రోజు బాయిలర్ అంటే బావా బాయిలో ఉంటదా? బాయిలో కాదు ఉండేది. ఆ. ఇది ఒక క్వశ్చన్ వేసావు నాకు. బాయిలర్ అంటే బాయిలర్ కోడి అంటే బాయిలో ఉండదు, అది పారంలోనే ఉంటది. కాకపోతే అది ఒక జాతి. దానికి ఒక బాయిలర్ అని ఆ కోడికి పేరు పెట్టారు. పారం కోడి, నాటు కోడి, జాతి కోడి ఇవన్నీ ఉంటాయి కదా, అలా ఇందులో కోడి. ఇప్పుడు ఆడోళ్ళల్లో కూడా మామూలుగా ఆడోళ్ళలో 2-3 రకాలు. అబ్బో ఇది కంచు అంటారు, ఇది పెద్ద అంచు అంటారు, ఇది పెద్దలా, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. కోడుల్లో కూడా కంచులు 2 ఉంటాయి అనమాట. అలా అంటారు కదా. అబ్బో ఏమో అంటే కంచు అంటే గయ్యాల మారి వాళ్ళని, ఇది కూడా గయ్యాల మారి కోడి. కోడే గయ్యాల మారి, అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా వండుకోవటం వల్ల ఏమవుతుందంటే మూత వేసి ఉండాలి, లేకపోతే వీడియో కూడా అయితే చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. తీయాలి. అవును, తీసే కెమెరా మ్యాన్ కూడా బాగుండాలి. సరే రండి మరి. సరే మరి ఇక మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం మరి. వంట మాస్టర్ వస్తాడు, మనకు అవసరం లేదు. అంటే మనం చెప్పాం అంతే, వంట వంట ఎలా చేసుకుంటారు ఏంటి, దీని విధానాలు ఏంటి, అసలు ఈ కోళ్ళు ఉన్న టేస్ట్ ఏంది అంటారు కదా. అప్పుడు మనం దీని టేస్ట్ జనాన్ని తెలియపరిచాం. వాళ్ళ తర్వాత ఇప్పుడు వస్తారు మాస్టర్ గారు. ఇంటర్నేషనల్ మాస్టర్ అంటే మామూలుగా ఉంటది. ఆయన ఇలాంటి చిన్న చిన్న డబరాల్లోనే వండుతాడు, లేదు ఆయన చిన్న ఇంటర్నేషనల్ వంట మాస్టర్లు అంటే ఇలా చిన్న నోట్లోనే వండి చూపిస్తారు జనానికి వాళ్ళు. ఆహా రుచిలో ఆయన పెద్ద వంట మాస్టర్గా ఆయన టేస్ట్ ఎలా చూపించాడు, చిన్న నోట్లోనే వండి చూపించాడు జనానికి. అవునా కాదమ్మలో చిన్న ఈయన ఉంది కదా, ఆహా ఏమి రుచి అని వంటలు చేస్తా ఉంటాడు ఒక ఆయన. ఆయన చిన్న వాటిలోనే వండి చూపించడానికి ఒక ముక్క వండుకొని తిని అబ్బా ఏముందరు ఆహా ఇది రుచి అది రుచి అంటాడు కదా, ఆ డబరాల్లోనే వండేది. చిన్న వాటిలో మనకు చాలదు కదా, అంటే చాలా పని రేపు మళ్ళీ పెద్ద అంటే చేస్తాడు అది. ఓకే మరి నెక్స్ట్ వేరే దాంట్లోకి వెళ్ళిపోదాం మనం. అంతలోకి ఇంక తోటికి ముగించుకుందాం. ఓకేనా? రా మాస్టర్ గారు, ఇంక రండి, మీదే ఆలస్యం. మేమైతే అయిపోయింది చేశాడు అనమాట ఇటుగా ఇంటర్నేషనల్ వంట మాస్టర్ గారు అనమాట. అప్పుడు మాకు లోకల్లో మాకు అంటే నేషనల్ అనుకుంటాం, ఇంటర్నేషనల్ అనుకుంటాం మనం అనుకున్నాం. ఇదిగో మాస్టర్ గారు అయితే ఇప్పుడు ఈయన ఒక మాస్టర్ గారు అనమాట. ఇదిగో చూడండి, ఇదిగో ఈయన ఒక మాస్టర్ గారు, ఆయన ఒక మాస్టర్ గారు. వీళ్ళిద్దరు కూడా వేరే లెవెల్లో డిఫరెంట్ కర్రీలు అయితే చేస్తా ఉంటారు. ఆరిపోతున్నట్టు ఉడుకుడికితే బీకొట్టు ఎందుకు అంత కప్పరం పడారు. నీలాంటి అమ్మాయినంట గొంతుకోలు ఉడికిందా లేదని ఒకటి, ఏదో ఈర ఉడికిందా లేదని ఒకటి, అట్ట ముక్కలు మాత్రం వేసిందంట. ఇప్పుడు 60% అది ఉడికింది. ఫ్రెండ్స్ చూడండి అలా కలబెడుతున్నారు, చూసారు కదా. అది మాస్టర్లు ఇద్దరు కూడా రెడీగా వచ్చేసారు అనమాట. ఇక అందులోనే అన్నీ వేసారు, గరం మసాలా అన్నీ వేసారు, కలబెడుతున్నారు. అలాగా కలబెట్టిన తర్వాత ఇంకొంటుంది నా స్వామిరంగ, దానికి కారం కూడా వేస్తున్నారు చూడండి మాస్టర్ గారు. ఓకే, ఇక ఆ కలబెట్టిన తర్వాత ఇక దాన్ని డైరెక్ట్గా పొయ్యి మీదకి ఎక్కేయటమే. ఇప్పుడు మసాలా అంతా వేస్తున్నారు చూడండి, పెరుగు వేసారు, అలాగే మసాలా వేసారు. చూడండి వైట్ ఉంది పెరుగు, మామూలుగా అయితే కలర్ ఉంటుంది అనుకుంటున్నారా, కలర్ ఏమి ఉండదులే, పెరుగు వైటే ఉంటుంది పెరుగు. ఎందుకు అలా చూస్తున్నా ఫ్రెండ్స్, అలా దమ్ముకు అనమాట వాళ్ళు కలిపేది, దమ్ము బిర్యానీ. సో దాని మీద రైస్ వేసి, ఇంకా మామూలుగా రైస్ బాయిల్ చేయరా మాస్టర్ గారు, రైస్ బాయిల్ చేయరా? బాయిల్ వేస్తారంట. డిఫరెంట్ కర్రీ కదా ఇది, డిఫరెంట్ వంట మాస్టర్లు. పెరుగు తెల్లగానే ఉంటుంది, ఇంకా కలర్ ఏమి ఉండదు అది పెరుగు. అలా కలబెట్టేసుకొని చూడండి, మై హీరో అనమాట కలబెట్టేది. చూడండి మొత్తం కూడా ఇలా కలబెట్టేశారు.
మా మాస్టర్ గారు అయితే తేప కొద్ది కారం వేస్తున్నాడు మరి దాంట్లో. అంటే చాలా ఆరే కొంది కారం వేస్తున్నాడు, కలర్ రావట్లేదు కదా. ఇక ముందుగా అన్నీ వేసారనమాట. సూపర్. మాస్టర్ గారు ఇంక సరిపోద్దిలే తిబ్బాక అంటున్నాడు. ఓకే, మూత కూడా పెడుతున్నాడు. పైన దాన్ని అంతా కూడా గార్నిష్ చేశారంట బాగా. మొత్తం అద్దినట్టు అనమంటున్నాడు, అద్దుతున్నాడు. చిన్న మాస్టర్ గారు అయితే అద్దుతున్నాడు, పెద్ద మాస్టర్ గారు చెబుతుంటే చూడండి అరుగు అద్దేస్తున్నాడు ఆయన. పెద్ద మాస్టర్ గారి చేతిలో ప్లేట్ ఉందన్నమాట, ఆ ప్లేట్ మూత పెడతాడు ఆయన. ఓకే, అయిపోయింది. చిన్న మాస్టర్ గారు అది పక్కకు వస్తున్నాడు. ఇంకా దాన్ని కాసేపు మగ్గనిస్తారనమాట. ఇంక అన్నీ వేసారు కదా, దాన్ని కాసేపు మగ్గనిచ్చి పెద్ద మాస్టర్ గారి చేతుల మీదుగా పొయ్యి మీదకి ఎక్కేస్తాడు. అది ఆయన పెద్ద మాస్టర్ గారు అంటే ఒకసారి చూడండి. అన్నీ వేసారు, ఆనియన్స్ అండ్ టమాటాలు, పచ్చిమిర్చి, గరం మసాలా కూడా దాంట్లో కలిపారు. ఇగో జమ్మల్ హాట్ బిర్యానీ అనమాట ఇది మనం చేసేది. కొత్త పేరు పెట్టారు మా మాస్టర్ గారు. సో దీనికి ఇంత కష్టపడి మేము వీడియో కూడా చేయటం ఎందుకంటే ఇంతవరకు జమ్మల్ హాట్ బిర్యానీ ఎవరు పెట్టలేదు. జమ్మల్ హాట్ బిర్యానీ అనమాట ఇది, స్పెషల్ బిర్యానీ. సో మీరందరూ కూడా ఎలాంటి బిర్యానీ చేసుకోవాలి, ఇప్పుడు అన్ని చూపిస్తే మీరు ఎలా చేసుకుంటారనేది మీకు అన్ని చూపించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూడండి, రెడీ అయిపోయింది జమ్మల్ హాట్ బిర్యానీకి. మా మాస్టర్ గారు రండి సార్. ఇంకా మేము ఈ రోజు ఇంత దగ్గరగా ఉండి మీకు ఇవన్నీ కూడా చూపించడం ముఖ్య కారణం ఏంటంటే, జమ్మల్ హాట్ బిర్యానీ అంటే ఒక స్పెషల్ గా ఉంటది. ఇది ఎవరు కూడా చేయలేదు. మామూలుగా మనం చాలా బిర్యానీని చూసాం, బొంగులో బిర్యానీ చూసాము, అలాగే 5 పీస్ బిర్యానీ చూసాము, దమ్ము బిర్యానీ చూసాము, అలాగే కచ్చా బిర్యానీ కూడా చూసాం అనమాట. సో ఇలాంటి బిర్యానీ మనం ఎక్కడ చూడలేదు కాబట్టి ఈ రోజు మీకు చూపించడం జరుగుతూ ఉంది. సో దీన్ని వీడియో ఎవరు స్క్రోల్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో అయితే వేరే లెవెల్లో ఉంటది అనమాట. దీన్ని చాలా హాట్ గా ఉంటది. ఇలా తిప్పుకుంటా అప్పుడప్పుడు మూత తీసుకుంటా ఇలా తిప్పుకుంటా ఉండాలి. ఒకసారి చూపి అమ్మా. జమ్మల్ హాట్ బిర్యానీ అనమాట ఇది, కొత్త టైటిల్ పెట్టాం మేమైతే. ఇవన్నీ కూడా బాగా ఏగాలండి జమ్మల్ హాట్ బిర్యానీకి. ఆనియన్స్, పచ్చిమిరకాయలు, అలాగే టమాటా ఇవన్నీ కూడా బాగా గోల్డ్ కలర్ లో వచ్చేదాకా ఏగాలన్నమాట. ఏగిన తర్వాత ఫ్రెండ్స్ తాలింపులో మనం చికెన్ కూడా వేసాము. సో ఇక సాల్ట్ కూడా సరిపోతుంది, సాల్ట్ కూడా వేస్తున్నాడు. ఇక దీన్ని బాయిల్ అయిన తర్వాత దీంట్లో రైస్ వేస్తాడు అనమాట. అయిపోయింది బిర్యానీ కూడా అన్ని రెడీ అయిపోయింది. ఇక మనం లాస్ట్ లో అన్న ఎలా ఉందన్న, బాగుందా రైస్? చాలా బాగుందా? టేస్ట్ బాగుంది, చికెన్ బాగుంది, రైస్ బాగుంది. మన మాస్టర్ గారు చేశాడు అనమాట. మాస్టర్ ఎవరు మా ఫంక్షన్ కూడా పిలవాలి. మాస్టర్ పిలుద్దాం. ఎవరైనా ఆయన శ్యామ్ మాస్టర్ గారు అని పిక్చర్ నుంచి పిలిపించాం అనమాట. అది టీవీలలో వాళ్ళు చెప్పారు ఆయన గురించి. అవును, వాళ్ళు చేస్తారు ఫంక్షన్. ఎట్టకేలకు జమ్మల్ హాట్ బిర్యానీ పొయ్యి మీద నుంచి దించి అందరం కూర్చొని ఫ్యామిలీ అంతా కూడా సరదాగా మా మామయ్య వాళ్ళ పిల్లలు, మేము, మన్నయ్యోళ్ళ ఆవిడ, మా వదినమ్మ గారు అండ్ మేమందరం కలిసి సరదాగా జమ్మల్ హాట్ బిర్యానీ అయితే సూపర్గా తింటా ఉన్నాం. మా శ్యాంబాబు మాస్టర్ గారు అయితే సూపర్గా చేశాడు. దీనికి ఒక ప్రత్యేకంగా పేరు పెట్టడం అయితే జరిగింది. సో మా మామయ్య గారి మనవరాళ్ళు, కొడుకు పిల్లలు అనమాట, అందరం కూడా కూర్చొని సరదాగా సంబర సెలవులకు వచ్చారనమాట. వాళ్ళు కూడా ఆవుల మంద సోటపాలానికి. సో మేము కూడా వెళ్ళడంతో జరిగింది. అందరం కలిసి హ్యాపీగా పిల్లలందరితో సంతోషంగా కలిసి అయితే భోంచేసాం ఫ్రెండ్స్.